ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమీక్ష అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ కొడంగల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సమీక్ష అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ కొడంగల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యూహాలకు పదును పెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో రేవంత్ రెడ్డి కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలన్న దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగానే ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే 8 మండలాలకు సంబంధించి మండల స్థాయి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడే రేవంత్ రెడ్డి కొడంగల్కి చేరుకున్నారు. అయితే మండలానికి సంబంధించి 15 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కొంత చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాల్లో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో విజయదుందుంబి మోగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి కూడా కొంత ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో ఏదైతే అనుసరించిన వ్యూహాలని ఇక్కడ కూడా అనుసరించి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న దృక్పథంతో ఉందని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే జిల్లా నాయకులు 2 పార్లమెంట్ నియోజకవర్గాలను కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో కార్యకర్తలు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా నాయకులను పదుపు పెట్టాల్సిన అవసరం ఉండడంతో ఇప్పటికే ఏదైతే 3 అంచెల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్కు తన సొంత ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే దీనికి సంబంధించి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యూహాలను అనుసరించి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న దిశగా అయితే పనిచేయాలన్న ఏదైతే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో కొంత సఫలీకృతమైన నేపథ్యంలో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే స్థాయిలో కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కాకూడదు, ఏదైతే ఉత్సాహంగా పనిచేయాలన్న లక్ష్యంతో కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సొంత ఇంటికి చేరుకొని అయితే కార్యకర్తలకైతే మండలానికి సంబంధించిన 15 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలు దిశానిర్దేశం ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ప్రజల వద్దకు వెళ్ళి ఏమేమి చెప్పాలి తర్వాత అన్న దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద రేపు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేసి ఏదైతే రాహుల్ గాంధీకి రాష్ట్రం నుంచి కానుకగా ఇవ్వాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తున్నట్టు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 సీట్లలో గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కూడా దృఢ సంకల్పంతో ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రదీప్, ఏపీ ఎన్నికల్లో జనసేన